మీలో ఎంతమందికి ఈ చందమామ బిస్కెట్లు తెలుసు? వీటినే వెన్న బిస్కెట్లని కూడా అంటారు. మరి ఈ బిస్కెట్లు బయట దొరకడమే కాదు, మనం ఇంట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి వీటిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి. చాలా బాగుంటాయి ఈ బిస్కెట్లు. చాలా ఈజీ కూడా తయారు చేసుకోవడం. మరి వీటిని ఏ విధంగా తయారు చేసుకోవాలో, వీటికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా బిస్కెట్స్కి కావాల్సింది పంచదార అండి. పంచదార అయితే పౌడర్ చేసేసుకుందాము. నేనైతే మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో ఒక కప్పుతో అయితే పంచదార అయితే వేసుకుని ఈ విధంగా మెత్తటి ఫైన్ పౌడర్ మాదిరిగా తయారు చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, మనం ఏ కప్పుతో అయితే కొలత తీసుకుంటున్నామో అదే కప్పుతో అయితే కొలత అనేది కంటిన్యూ చేయాలండి. నేనైతే ఈ కప్పుతో అయితే పంచదార తీసుకున్నాను. అలాగే ఇదే కప్పుతో ఒక అరకప్పు వరకు నెయ్యి కానీ లేదా వెన్న కానీ వేసుకోవాలి. నా దగ్గర వెన్న లేదు కాబట్టి నేను నెయ్యి అయితే వేస్తున్నానండి. 1/2 కప్పు వరకు నెయ్యి అయితే వేసుకుని ఈ విధంగా ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. నెయ్యి అలాగే పంచదార పౌడరు రెండు కలిసిపోయి ఒక ఫైన్ పేస్ట్ మాదిరిగా తయారవ్వాలి. అంతవరకు అయితే బాగా కలిపేసుకుందాము. ఇది జాగ్రత్తగా కలుపుకోవాలండి. పిండి అయితే బయటికి చిందుతుంది కాబట్టి ఇలా అయితే కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఇది ఒక లిక్విడ్ మాదిరిగా తయారైంది. ఇప్పుడైతే మనం ఇందులో మైదా అయితే వేసేసుకుందాము. చూసారు కదా, ఇలా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మైదా తీసుకుందాము. మీకు ఈ ప్లేస్లో గోధుమ పిండి కూడా వాడుకోవచ్చండి. నేనైతే మైదాతో తయారు చేస్తున్నాను. నేను ఇక్కడ 3 కప్పుల వరకు మైదా పిండి అయితే తీసుకున్నాను. 1 కప్పు పంచదార తీసుకున్నాం కదా, మనకి ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా షుగర్ అనేది సరిపోతుందండి. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మైదా పిండిని ఈ లిక్విడ్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో ఇంకా ఏమీ వేసుకోకూడదండి. మనకి ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే గనక కొంచెం ఇందులో నెయ్యి అయితే కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కొంచెం అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను. ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం ఎప్పుడైనా స్వీట్ తయారు చేసుకునేటప్పుడు ఈ విధంగా సాల్ట్ వేసుకోవడం వల్ల ఆ స్వీట్నెస్ అనేది చాలా బాగుంటుందండి. కాబట్టి కంపల్సరిగా ఏదైనా స్వీట్ తయారు చేసుకునేటప్పుడు ఈ విధంగా షుగర్ అయితే యాడ్ చేయాలి. ఇది స్వీట్ అలాగే సాల్ట్ కలిసి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఆ తర్వాత చేతితో అయితే ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి ఎక్కువగా జారుగా అనిపిస్తే ఇంకొంచెం పొడి పిండి అయితే వేసుకోవాలి. ఒకవేళ గట్టిగా అయినట్లయితే కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ దీనిని ఒక గట్టి ముద్ద మాదిరిగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా అయితే పిండి అంతా కలిసి ఒక ముద్ద మాదిరిగా తయారవ్వాలి. ఇప్పుడు మనం పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇలాగా 2 సపరేట్ పార్ట్స్గా విడదీసినప్పుడు ఈ పిండి అయితే ఇలా ఉండాలండి. చూసారు కదా, ఇప్పుడు మనకి పిండి అయితే పర్ఫెక్ట్గా కలిసినట్లు. ఇప్పుడు మనమైతే బిస్కెట్స్ అనేవి తయారు చేసేసుకుందాము. ఈ విధంగా నేనైతే ప్లేట్ తీసుకుంటున్నాను. మీ దగ్గర చెక్కపేట ఉన్నా కూడా తీసుకోవచ్చండి. కింద ప్లాట్ఫామ్ మీద ఒక కవర్ వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్లేట్ అయితే పెట్టేశాను. ఆ తర్వాత మనం తీసుకున్న పిండి ముద్దని ఈ విధంగా దీని మీద ఒక చపాతీ మాదిరిగా దీనిని వత్తుకోవాలండి. అలా అని పలుచగా వత్తుకోకూడదు. చేత్తోనే కాస్త మందంగా అయితే తయారు చేసుకోవాలి. ఒకవేళ మీకు చేతితో ఇబ్బంది అనిపిస్తే కనుక చపాతీ కర్రతో కూడా దీనిని కొంచెం పిండిని సమానంగా చేసుకోవచ్చు. అలా అని మరీ పలుచగా చేసుకోకూడదండి. అలా అని మరీ మందంగా కూడా తయారు చేసుకోకూడదు. ఈ విధంగా చపాతీ కర్రతో ఈవెన్గా పిండి అయితే చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనం నెయ్యితో కలిపాం కాబట్టి మనకి ఇది కొంచెం టైట్గా అనిపిస్తుంది. దీనిని జాగ్రత్తగా సమానంగా అయితే ఇలా చేసుకోవాలి. మనకి ప్లేట్ ఎంత అయితే ఉందో అంత వెడల్పుగా ఇది అయితే తయారు చేసుకోవాలండి. చూడండి, నేనైతే ఇలా అయితే మొత్తం చేసేసాను. ఆ తర్వాత ఈ విధంగా నేనైతే ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. ఈ గ్లాస్కి అంచు అనేది ఉండకుండా ఇలా అయితే షార్ప్గా ఉండాలండి. అలాంటిది తీసుకోవాలి. లేదా మీ దగ్గర బిస్కెట్స్ కట్ చేసుకునేవి ఉంటాయి కదా, రౌండ్గా ఉన్నదైతే షేప్ తీసుకుని ఈ విధంగా అయితే చందమామ మాదిరిగా కట్ చేసుకోవాలి. నేనైతే ముందుగా ఒక ముక్క అయితే కట్ చేశాను. ఇది మాత్రం చందమామ రాలేదు కాబట్టి దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత నుంచి అయితే మనకి చందమామలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇలా అయితే గ్లాస్తో కట్ చేసుకుని మెల్లగా చివరికి లాగి ఇలా తీసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా చందమామలు అనేవి వచ్చేస్తాయి. ఇదే మాదిరిగా అన్నీ కూడా తయారు చేసుకుని ఇలా అయితే ప్లేట్లో అయితే పెట్టుకోవాలండి. మనం దేంట్లో బేక్ చేసుకుంటున్నామో దాంట్లో అయితే పెట్టుకోవాలి.
నాకిక్కడ ఓవెన్ లేదు కాబట్టి నేనైతే మామూలుగా తయారు చేస్తున్నానండి. ఓవెన్ లేకుండానే చందమామ బిస్కెట్లు అనేవి కూడా తయారు చేసుకోవచ్చు. అది ఏ విధంగానో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఇలా అయితే నేను అన్నీ కూడా చందమామల మాదిరిగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ ప్లేట్కి కింద ఏమీ మనం గ్రీజ్ అనేది చేయక్కర్లేదండి. అంటే ఏమీ ఆయిల్ కూడా అప్లై చేయక్కర్లేదు. మిగిలినవన్నీ కూడా అదే మాదిరిగా కట్ చేసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. చూసారు కదా, నేనైతే ఈ మాదిరిగా మొత్తం చందమామల్లాగా కట్ చేసుకుని ఈ ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె అయితే పెట్టేశాను. మనం అప్పుడప్పుడు కేక్ అనేది తయారు చేస్తూ ఉంటాం కదా, మనకి ఈ విధంగా సాల్ట్ ఉపయోగిస్తాం కదా, అదే సాల్ట్ని మళ్ళీ కూడా ఉపయోగించుకోవచ్చు. నేను ఆ విధంగా తయారు చేసిన సాల్ట్ అయితే ఇందులో వేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక స్టాండ్ అయితే పెట్టి మనం పెట్టుకున్న బిస్కెట్ల గిన్నె అయితే ఇందులో పెట్టేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇవి ఎక్కువ టైం అనేది పట్టవు. ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా ఉంచినట్లయితే మనకి బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. చాలా త్వరగా అయిపోతాయండి. కాబట్టి 5 నిమిషాల తర్వాత అయితే చూడండి, ఒకసారి చూద్దాము. మనకి బిస్కెట్స్ అనేవి తయారైపోయాయి. మనకి ఇలా అయితే చాలండి. వీటిని పర్ఫెక్ట్గా ఇంకా ఏమీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి కలర్ అయితే మారాయి కదా, ఇప్పుడైతే మనం తీసేసుకోవాలి. మెల్లగా ఈ గిన్నె అయితే చేతికి అంటుకోకుండా తీసేసుకోవాలండి. బిస్కెట్స్ అనేవి మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే వీటిని తీసేద్దాము. చూడండి, ఇక్కడ మనకి బిస్కెట్స్ అయితే చక్కగా రెడీ అయిపోయాయి. ఏ విధంగా వచ్చినాయి చూడండి ఒకసారి. చక్కగా విడిపోయాయండి, అంత బాగా వచ్చాయి. మరి చూసారు కదా, వెన్న బిస్కెట్లని చందమామ బిస్కెట్లని ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయండి, అంత బాగుంటాయి ఈ బిస్కెట్లు. బయట వాటికి ఇంట్లో చేసిన వాటికి డిఫరెంట్ అనేది తెలుసుకోవడం చాలా కష్టం అండి. తినడం మొదలు పెడితే ఎన్ని తింటున్నామో కూడా తెలియదు, అంత బాగుంటాయి. ఈ విధంగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే చందమామ బిస్కెట్లు అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా వచ్చాయి బిస్కెట్లు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. చూడండి, నేను ఇక్కడ ఒకటి విరగదీసి చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చాయో. కింద క్రిస్పీగా, లోపల పైన మెత్తగా ఉంటాయండి. చాలా బాగుంటాయి. అసలు చేత్తో చిదిపితే ఎంత పొడి పొడిగా అయిపోతున్నాయో చూడండి ఒకసారి. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.